నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. సంతపేట మసీదు వ్యవహారంపై ఎమ్మెల్యేకు విజ్ఞప్తి. చిత్తూరు సంతపేట మసీదులో భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావడం సంతోషకరమని మసీదు మాజీ కమిటీ సభ్యులు తెలిపారు. అయితే ఈ కార్యక్రమం గురించి స్థానిక ముస్లింలకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. గత కమిటీ రూపాయలు 20 నుంచి 30 లక్షల వరకు నిధులను దుర్వినియోగం చేసిందన్న వ్యాఖ్యలు వాస్తవం కాదని మాజీ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. 2022లో వక్ఫ్ బోర్డు మసీదును డైరెక్ట్ మేనేజ్మెంట్లోకి తీసుకున్న సమయంలో కూడా ఎలాంటి నిధుల అవకతవకలు నిర్ధారణ కాలేదని వారు తెలిపారు. మసీదు అభివృద్ధి పనులతో పాటు సుమారు 5,50,000 రూపాయలను మసీదు బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంచామని వారు వివరించారు. పాత కమిటీ లెక్కలను, ఆడిట్ నివేదికలను పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవాలని, ముస్లిం ప్రజల సమక్షంలో తమకు న్యాయం చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. ఈ సమావేశంలో మైనార్టీ నాయకులు బాబ్జాన్, ఉమర్ ఫైరోజ్, బాబు, సలాముద్దీన్, జబీ, అబ్బాస్, అల్తాఫ్, రోషన్ పాల్గొన్నారు. మనకు డబ్బులు వచ్చినది లేదు, ఎవరు మేము తీసుకునేది కూడా లేదన్నమాట. అలాంటప్పుడు మేము సొంత డబ్బులతో మసీదుకు వచ్చే ఆదాయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నాము. చేసి ముస్లింల సౌకర్యార్థం మసీదులో ఎంత అభివృద్ధి పని చేసి ఉన్నామో దానిని వచ్చిందే స్వయంగా ఎమ్మెల్యే వారు వచ్చి చూసి తన కళ్ళతో చూసి నిర్ధారించుకొని తప్పు ఎవరు చేసినారు, ఎవరు డబ్బులు తిన్నారు అన్నది తెలుసుకోవాలి. 20 లక్షలు 30 లక్షలు తినేసినారు అని చెప్పేసి ప్రాపగండ చేసినారు. ఇప్పుడు వచ్చిన మీటింగ్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో గత ప్రభుత్వ కమిటీ వాళ్ళు డబ్బులు ఖాళీ చేసినారు, మిస్టర్ ఆపరేట్ చేసినారని చెప్పినారు. ఇది అవాస్తవం, ఇది లేదు. కాబట్టి నిజాలను తెలుసుకోవాలంటే తమలో వచ్చింది ఇరు పక్షాలను పిలిపించి విచారించి నిజాలను తెలుసుకుని స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ ఒకరికి మనసులో నొప్పించేటట్లు మాలో. కాబట్టి దయచేసి ఇకపైన మా యొక్క మన్ననల మేరకు మీరు సంతపేట మసీదుకు వచ్చి ఈ పాత కమిటీ వాళ్ళని పిలిపించి సంతపేట ముస్లింల సమక్షంలో వాళ్ళు ఫ్రాడ్ చేసింది లేనిది కనుక్కొని ఏం డెవలప్మెంట్ చేసి ఉన్నారో కనుక్కొని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మసీదులో భూమి పూజ చెప్పి వచ్చి ఉండాలి. అధికారికంగా జరిగిన మసీదుకు సంబంధించిన భూమి పూజగా చెప్పేసి ఇతరులు పిలిపించి ఉన్నారు, వాళ్ళ ద్వారా వచ్చి ఉన్నారన్నమాట. ఇది మొత్తం మంది పూర్తి ముస్లిం ప్రజలకు 50 మందికి పూర్తి తెలియదు. 100 మందికి వాళ్ళు కావాల్సిన వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చిపించుకున్నారు. కాబట్టి ఈ వచ్చిన సందర్భంలో వచ్చింది ఎమ్మెల్యే గారు వాళ్ళని మిస్గైడ్ చేసి ఉన్న వాళ్ళ మాటలు లేనుకొని ఈ కమిటీ వాళ్ళ పైన తప్పుడు ప్రచారం చేసి ఉండరు. అది 20-30 లక్షలు ఎమ్మెల్యే గారు చేసి ఉండరు. ఎమ్మెల్యే గారు వాళ్ళ మాటలు వినుకొని ఎమ్మెల్యే గారు చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఉండరు. ఈ విధంగా తప్పు చేయాలి, మాదంతా వాళ్ళు ప్రజలకు ఏం చేయలేదు, మసీదు డెవలప్ చేయలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంత చేస్తూ ఉన్నారు, 12 లక్షలు డబ్బులు చేరబెట్టి ఉన్నారు అని చెప్పి ఒక సంవత్సరంలో 12 లక్షలు చేరబెట్టి ఉన్నారని చెప్తున్నారు. ఆ డబ్బులు ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి అది పరిశీలించాలి కదా. అది చెప్పకుండా వాళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళు వచ్చి ఒక సంవత్సరంలో 12 లక్షలు తెచ్చిపెట్టిండారు. గత వాళ్ళు దోచుకొని తిన్నారు అని చెప్పేసి ఉన్నారు. స్వయంగా చెప్పి ఉండరు ఎమ్మెల్యే గారు. కాబట్టి మాకు బాధ కలిగి మేము వచ్చింది ఇప్పుడు ప్రెస్ మీట్కి చెప్తున్నాము. ఆల్రెడీ మేము వచ్చింది 3 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఉన్నాము. అంతకుముందు వాళ్ళ కమిటీ రాలేదు, వీళ్ళ కమిటీ రాకపోతే మేము వచ్చిందే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ముస్లింల సమక్షంలో ఎలక్షన్ చేపించి కమిటీ నిర్మించామని చెప్పేసి మేము చెప్పినాం. చెప్తే ఆ పనులు వాళ్ళు చేయలేకుండా ఈ విధంగా దౌర్జన్యంగా వాళ్ళు రాజకీయంగా కమిటీలో వచ్చి కూర్చొని ఇప్పుడు కేసులు జరుగుతున్నాయి. మసీదు శ్మశానాలు ఆక్రమించుకున్న వాళ్ళపైన పాత కమిటీ వాళ్ళు తన సొంత డబ్బులు వేసి కోర్టుకు వకీలుకు డబ్బులు ఇచ్చి కేసులు జరుపుతున్నారు. ఈ రోజు కూడా వాయిదా ఉంది ఇక్కడ కర్నూలు వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టులో. ఈ యొక్క ఈర్ష్యతో వీళ్ళని ఎట్లన్నా తొలగించాలని వీళ్ళపైన నేరాలు మోపాలని చెప్పేసి ఆ శ్మశానాన్ని ఆక్రమించుకున్న అతను వీళ్లకు లీడర్ అన్నమాట. వీళ్ళంతా చేరి వీళ్ళు ఒక యూనియన్గా ఏర్పడి వాళ్ళు వచ్చి ఈ విధంగా లేని కొన్ని కలుపుతున్నాం. ముస్లిమే
పార్టీ గిట్టి కాదు, మా ముస్లిమే శ్మశానం ఆక్రమిస్తున్నాడు. 30 సంవత్సరాల కేసు జరుగుతూ ఉండదు. అన్ని జడ్జిమెంట్లు మాకు ఫేవర్ ఉండదు, మసీదుకు ఫేవర్ ఉండదు. అలాంటప్పుడు ఇతను వచ్చింది ఈ కమిటీని 2-3 సార్లు కమిటీలకు పోయిన తప్పుడు నిందలు మోపి కమిటీలు రానికుండా చేసినాడు అతను. మీరు ఎప్పటి నుంచి ఏ టైంలో నుంచి మీరు కమిటీ మేము వచ్చిందే నేను వచ్చిందే నా వయసు 21 సంవత్సరాలు. నేను 1883 నుండి నేను మసీదు యొక్క కార్యనిర్వహణలో నేను ఉన్నాను. 2009లో నేను నా యొక్క ఆరోగ్యం సరి లేకుండా నేను వచ్చినాను అన్నమాట. ఆ తర్వాత ఇళ్ళు కమిటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? 17 నుంచి. అంతకుముందు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ప్రజల సంతపేట ముస్లిం ప్రజలు తొలగించేసినారు. వద్దు మీరు వద్దు అని చెప్పి తొలగించి ఇళ్లను పెట్టినారన్నమాట. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చింది ఈ విధంగా అక్రమంగా రాజకీయంగా వచ్చి చొరబడి ఈ విధంగా లేకపోయి దుమారం మసీదులు లేపుతున్నారు. మసీదుల్లో అనవసరంగా ముస్లింలలో కలతలు సృష్టిస్తున్నారు. ఇవన్నీ ప్రజా ప్రతినిధులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. అభినందించినారు. 12 సంవత్సరంలోనే 12 లక్షలు మిగిలిపెట్టేసినారు. అది ఎట్లా మిగిలిపెట్టినారో మాకు తెలియదు. మీరు ఒకసారి ఆ పాస్బుక్ కానీ ఆ అకౌంట్ కానీ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత మిగిలిపెట్టినారు, ఎంత ఉంది, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మీకు తెలుస్తుంది. ఆ విధంగా 10 మందిలో చెప్పడం వల్ల మేము సంవత్సరాలుగా పనిచేసి నేను మిగిలిపెట్టలేకపోలేదు, మిగతా పెట్టలేదు అని మా పెద్ద చెడ్డ నీళ్ళు వచ్చింది. మేము 2017లో నేను కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నిక జరిపి ఎన్నుకున్నాను. ఎలక్షన్ పెట్టి నన్ను ఎన్నుకున్నాను. నేను అప్పటి నుంచి మంచి అభివృద్ధి పనులు చేసి మసీదు డెవలప్మెంట్ చేసి ఉన్నాను. మసీదుకు ఎమ్మెల్యే గారు నిన్న వచ్చినప్పుడు అద్దాల గ్లాస్ డోర్లు, ఏసీలు, కొత్త వజూఖానాలు చేసింది ఆయన కన్నదారా చూసి ఉంటారు. ఇదంతా నా పీరియడ్లోనే డెవలప్మెంట్ చేసినారు. వాళ్ళు 1 సంవత్సరంలో